దేవుని సేవకులు ఏనోష్ గారు వారి కుటుంబాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ వారికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి అలాగే దేవుని సేవకులు ప్రభాకర్ అన్నకు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. తమ్ముడు జయంత్ ద్వారా, అంటే చిక్కాలలో మా స్థానిక సంఘ ప్రియులు జయంత్ ద్వారా వారు పరిచయం అవటం, వారితో కలిసి సహవాసం చేయటం, ఇలాగూ వారితో కలిసి ఈ సమయంలో ఈ కూడికలో ఉండటానికి ప్రభు కృపనిచ్చారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే అధ్యక్షులకి, ముందుగా వాక్య పరిచయం చేసిన దేవుని సేవకులు కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. మీరు రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, ప్రభుకి స్తోత్రం. మనమందరం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకొని కొన్ని మాటలు, మరి ఇక్కడ వాక్యం ఎరిగిన వాళ్ళు చాలామంది పెద్దలు, అనుభవం కలిగిన సేవకులు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనందరితో ప్రభు మాట్లాడాలి, మనకందరికీ క్షేమం కలగాలని నేను కూడా ప్రార్థనాపూర్వకంగా నిరీక్షిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం అందరం ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చూడండి. ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే వినాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అందరు నాతో చెప్పండి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నీ లేఖనాలకే మీకు స్తోత్రాలు. మా ప్రియులు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికలో వారిలో మీరు జరిగించిన ఘనకార్యాలన్నింటినీ వారు తలపోసుకొని మిమ్మల్ని స్తుతించారు, సాక్ష్యం చెప్పారు. వారిని బట్టి వందనాలు ప్రభా. మరి ఈ రాత్రి నీ కుమారుడు ప్రకటించబడాలని, నీ ఆత్మ ఈ రాత్రి మా అందరితో మాట్లాడాలని తండ్రి మేమందరం నిరీక్షిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి హృదయంలో ఈ రాత్రి నీ వెలుగు కలుగునుగా కానీ ప్రకటిస్తూ, ఎటువంటి అవిశ్వాసం కూడా ఈ రాత్రి నాన్న నిలబడకుండా అది పెళ్ళగించబడునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరూ ఆమెన్ అనండి బిగ్గరగా. రైట్. మీలో ఎంతమందికి ఆకలేస్తుంది? కుడి చేత్తండి. ఆకలేసేవాళ్ళు ఇంకా బిగ్గరగా ఆమెన్ చెప్పాలి. అది ఒక అమ్మాయి ఎత్తింది. ఆ అమ్మాయిని ఏమీ అనుకోకండి, ఎందుకంటే ఆ అమ్మాయి మనకు ప్రతినిధి అన్నమాట. ఓకే, రైట్. వినండి అందరూ జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అని యేసు ప్రభు చెప్పారు. ఏ తలుపు? ఈ తలుపు కదండి. మీరందరూ పాట గుర్తుపెట్టేసుకున్నారు. ఏ తలుపు? హృదయం అనేది తలుపు నొద్ద అనుకుంటున్నారు కదా. రైట్, అది రైటే. హృదయం అనే తలుపు నొద్ద ఆయన నిల్చున్నాడు, తడుతున్నాడు అనేది కరెక్టే, కానీ ఆ పాట కరెక్టే. కానీ ఇక్కడ చెప్పిన తలుపు ఎవరి తలుపు అంటే ఇది? మరి ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అని అంటే, ఈ 3వ అధ్యాయము 14వ వచనం నుండి మీరు చదివితే ఒక సంఘంతో చెప్తున్నాడు. ఒక సంఘంతో చెప్తున్నాడు. సంఘం అంటే విశ్వాసులా అవిశ్వాసులా? చెప్పండి మీరందరూ. సంఘం అంటే విశ్వాసులా అవిశ్వాసులా అండి? విశ్వాసులు. విశ్వాసులు, సంఘం అనే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఇది హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి ఆయన తట్టడం కాదు. ఎవరైతే హృదయంలో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే హృదయంలోనికి ఆయనను ఆల్రెడీ అంగీకరించి చేర్చుకున్నారో వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను సంఘము అను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్తున్నాడు. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది చెప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో
వ్రాయబడిన మాట ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు అని ఉంది కదా, అయితే అక్కడ అంకె వేసి క్రింద ఇంకో మాట కూడా ఉంది, అది కూడా చదవండి తమ్ముడు. ప్రభువు కదండి. ఇప్పుడు చదవండి మళ్ళీ. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఏ సంఘం? తన సంఘం. ఈ సంఘం ఎవరి సంఘం? ప్రభువు సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అలాగైతే ప్రియులారా, సంఘం ఆయనదే కానీ ఆ సంఘములు ఇప్పుడు ఆయన తలుపు దగ్గర ఉన్నాడంట కదండి. సంఘం ఆయనదైతే సంఘం యొక్క తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. అసలు మన ప్రాపర్టీస్ మనం వదులుకుంటామా? మన స్వాస్థ్యం మనం వదులుకుంటామా? మన భాగం మనం వదులుకుంటాం, పోరాడతాం. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఆ సంఘం యొక్క తలుపునొద్ద ఆయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన సంపాదించిన సంఘంలోనే ఇప్పుడు ఆయనకి ఏమి లేదు, చోటు లేదు. చెప్పాలి మీరు అందరూ, ఆయనకి ఏమి లేదండి, చోటు లేదు. మనం క్రిస్మస్లో ఒక వాక్యం వింటాం, ఏంటది? సత్రములో ఆయనకు స్థలం లేదు. సత్రంలో స్థలం లేని మాట పుట్టినప్పుడు మాట కదా. కానీ నేటి మాట ఏంటంటే సంఘంలో కూడా ఆయనకు స్థలం లేదు. అంటే మీరందరూ ఆయనకి స్థలం లేకుండా చేశారని మీ మీద నేనేదో ఆరోపించడానికి రాత్రి ఇక్కడ నిలబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మరలా మనము సంఘము మధ్యలోనికి తీసుకొని రావాలి. ఎంతమందికి ఈ భారము ప్రభు ఈ రాత్రి కలిగించాలంటే నేను కోరుకుంటున్నాను, చిన్నలు మొదలుకొని పెద్దలందరి మీద దేవుడి రాత్రి భారం కలిగించునుగాక. అందరూ హృదయాలలో ఒక భారాన్ని ప్రభు పుట్టించునుగాక. అదేంటంటే ఎవరిది సంఘమో, ఎవరు సంపాదించారో ఆ ప్రభువునే వెలివేసి, ఆ ప్రభువునే తలుపునద్దుంచి, ఆ తలుపునద్దు ఆయన నిలుచుండి తడుతున్నాడు అన్నమాట. ఈ సంఘం పేరు ఏమని రాశాడంటే ఇక్కడ లవోదికేయ సంఘం అని రాశాడు. లవోదికేయ సంఘం అంటే లవోదికేయలో ఉన్న సంఘం అనే కాదు, కానీ ఇది ప్రస్తుత సంఘాన్ని కూడా ఇది తెలియపరుస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ సంఘంలో ఏమున్నాయి అని ఆలోచిస్తే ఒక్కసారి వచనం 17వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు అందరూ చదివేయండి, అప్పుడు ఎవరు సైలెంట్గా ఉంటారో వాళ్ళు ఇది నన్ను తిడుతున్నారేమో అనుకుంటారు. అందుకని అందరూ చదివేయండి, ఇది అందరూ చదవండి, అందరూ చదివండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావు అని ఎరగలేకపోవటం అన్నమాట. ఈ సంఘంలో ఏముందంట చదవండి. నేను ధనవంతుడను. అలాగైతే ఈ సంఘంలో దేనికి చోటు ఉంది? ధనానికి చోటు ఉంది. కానీ ఈ సంఘంలో ఎవరికి చోటు లేదు? యేసు ప్రభువుకు చోటు లేదు కదా. ఈ సంఘములో ధనానికి చోటు ఉంది, కానీ యేసు ప్రభువుకు చోటు లేదు. ఎవరు యేసు ప్రభు? నా వైపు చూడండి అందరూ, ఎవరు యేసు ప్రభు? ఈ సంఘాన్ని తన రక్తమిచ్చి సంపాదించినవాడు, ఈ సంఘము యొక్క శిరస్సు, ఈ సంఘమును సంపాదించినవాడు. అలాగైతే ఆయనకే ఈ సంఘములో చోటు లేదన్నమాట. ఒకవేళ ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఒక్కసారి యేసు ప్రభువు కానీ సంఘము మధ్యలోనికి వస్తే, ఆయన యొక్క స్థానానికి తిరిగి ప్రభువుని కానీ మనం తీసుకొని రాగలిగితే, ఇప్పుడు ఆ వచనాలు మార్చి చదువుకోవచ్చు. ఒకసారి 17వ వచనం చదవండి మళ్ళీ. ఇక దౌర్భాగ్యులు ఎందుకు అవుతాం యేసు ప్రభు మధ్యలోకి వస్తే కదా. మార్చండి, మార్చి చదవండి. మరి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే, దేవునికి స్తోత్రం. ఓకే, చదవండి. నీవు భాగ్యవంతుడవు, చదవండి. నీవు దిక్కున్నవాడు, చదవండి. నీవు ఐశ్వర్యవంతుడవు, చదవండి. నీవు వెలుగు గలవాడవు, చదవండి. నీవు వస్త్రములు గలవాడవు. అలా మారిపోద్ది మన పరిస్థితి. ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఎక్కడికి రావాలి? మధ్యలోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువు రావాలి. యేసు ప్రభు మధ్యలోనికి రావాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇందాక నేను రాగానే చాలా గాలి వేస్తున్నప్పుడు
ఒక స్వరం నేను విన్నాను అనమాట వెనకాల నుంచి. ఎవరంటే ఒకళ్ళు ఇలా అన్నారు, మీరు గాలి వైపు చూడకండి అన్నారు. నాకు ఆ స్వరం చాలా బాగా నచ్చింది. గాలి వైపు చూడకండి, యేసు వైపు చూడండి. ఈ రాత్రి చదవండి, ప్రకటన గ్రంథం 1:13 చదవండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. అంటే ఈ రాత్రి మనకు 2 లొకేషన్స్ అర్థమవుతున్నాయి. ఒకటి, ఆయన తలుపునొద్ద ఉన్నాడు. ఆయన యొక్క ఒరిజినల్ లొకేషన్ ఏది? ఆయన యొక్క అసలైన స్థానం ఏది? ఆ సంఘముల మధ్యలో. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడంటే ఆయన సంఘము మధ్యలో ఉంటాడు. ఆయనను మనమందరం ఏం చేద్దాం? సంఘము మధ్యలోనికి తీసుకొని రావాలి. ఎవడైనను అన్నాడంటే నువ్వే కావచ్చు. ఈ రాత్రి ఎవడైనను అన్నాడంటే సిస్టర్స్లో ఎవరైనా కావచ్చు, బ్రదర్స్లో ఎవరైనా కావచ్చు, సేవకుల్లో ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి వాక్యం వింటున్న వారు ఎవరైనా కావచ్చు. ఎవరైనా కూడా దయచేసి ఈ రాత్రి మాట వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమే, యేసు ప్రభు సంపాదించిన సంఘమే ఆయనను తలుపునద్ద పెట్టి లోపల ఏం చేస్తుందంటే ధనముతో కార్యాలు చేస్తుంది. ధనం ఉంది కదా అని అతిశయిస్తుంది. అటువంటి సంఘానికి చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, నీవు దిగంబరివి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనందరి జీవితాలు ఈ రాత్రి దూరమగుగాక. ఆమెన్. సో యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మనము ఆ మధ్యలోనికి తీసుకొని రాగలుగుతామో, ఆ సంఘము మధ్యలోనికి, ఆ కేంద్ర స్థానంలోనికి మనం ఎప్పుడైతే తీసుకొని రాగలుగుతామో అప్పుడు ఏం జరిగిద్దో కూడా ఈ రాత్రి మనం గమనించవచ్చు. ఒకసారి చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. నేను చూశాను అంటున్నాడు కదండి. నేను ఆయనను చూశాను, ఆయన సంఘముల మధ్యలో ఉన్నాడు అని చెప్పాడు. అలా ఉన్నప్పుడు ఏం జరిగింది? 16 చదువుదాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్రీస్తు కేంద్రంలోకి వస్తాడో అప్పుడు ఆయన అన్నిటినీ తన యొక్క చేతిలోనికి తీసుకుంటాడు. సమస్తం యేసు ప్రభు స్వాధీనంలోనికి వచ్చునుగాక. ఈ రాత్రి సమస్తం యేసు ప్రభు స్వాధీనంలోనికి వచ్చునుగాక. ఈ రాత్రి నీ జీవితంలో అన్ని యేసు ప్రభు స్వాధీనంలోకి వచ్చునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెయ్యి ఎంత గొప్పదో చెప్తాను. ఆదికాండం మీకు తెలుసు, 37వ అధ్యాయం మీకు తెలుసు, 39వ అధ్యాయం కూడా తెలుసు. యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో అతడు అమ్మివేయబడ్డాడు. మిద్యానీయులైన వర్తకులు ఆయన అక్కడ అమ్మేశారు. తన సహోదరులు మరి ఆయనను ఆ మిద్యానీయులకు అమ్మేశారు. అలాగైతే ఈ యోసేపు అనే ఆయన ఒక ఐగుప్తీని ఎంట ఉన్నాడు. ఆ ఐగుప్తీ ఎంట ఉన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే యోసేపు చేతికి అన్నీ అప్పగించాడు. యోసేపు చేతికి ఏమేమి అప్పగించాడు అవన్నీ ఏమైనాయి? ఆశీర్వాదం కదండి. పొలమేమి, ఇల్లేమి, యోసేపు చేతికి అప్పగించబడిందంతా కూడా ఏమైంది? ఆశీర్వదించబడింది. అలాగైతే నేను ఇలా అంటాను, యోసేపు చేతికి అప్పగించబడితేనంత దీవెన అయితే అన్ని యేసు ప్రభు చేతిలోకి వస్తే, అన్ని యేసు ప్రభు చేతిలోనికి వస్తే, ఆయన స్వాధీనంలోకి వస్తే అన్ని విషయాలలో మనం ఆయన యొక్క దీవెన చూస్తాం. హల్లెలూయా. ఒకసారి మీరు నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసు ప్రభు ఈ భూమి మీద నుండి పరలోకానికి ఏ ఊరు నుండి వెళ్ళాడో తెలుసా మీకు? ఈ ఊరి పేరేంటన్నా? మెరక. ఏ మెరకు నుండి వెళ్ళాడో తెలుసా మీకు? చదువుతారా ఒకసారి? లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదాం. చదువుతారా? 24:50 చదవండి. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. అంటే యేసు ప్రభు ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి చూస్ చేసుకున్న చివరి స్థలం ఏ ఊరు నుండి ఆయన ఎక్కబడ్డాడు?
ఆ ఏ ఊరు నుండి ఆయన ఆరోహణమయ్యాడంటే ఆ ఊరి పేరు బేతనీయ. బిగ్గరగా చెప్పండి, ఆ ఊరి పేరేంటి? బేతనీయ. బేతనీయ నుండి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన తన 2 చేతులు ఎత్తి బేతనీయను ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలంటే తన 2 చేతులు ఎత్తి ఆశీర్వదిస్తూ బేతనీయ నుండి ఆయన పరలోకానికి వెళ్ళాడు అనమాట. బేతనీయ అంటే అర్థం పేదల ఇల్లు. బేతనీయ అంటే అర్థం పేదల ఇల్లు. కానీ నేను హైదరాబాదులో కూడా దేవుని పని చేస్తున్నాను, ఇప్పుడు అక్కడి నుంచే పరిచయం చేస్తున్నాను. కానీ నేను ఒక మాట అడుగుతాను, హైదరాబాదులో ఎన్ని మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదండి. ఇన్ని హాస్పిటల్లో మరియ సహోదరుడైన లాజర్ని తీసుకెళ్తే ఎక్కడైనా బ్రతుకుతాడా హైదరాబాద్లో? చెప్పండి, బ్రతకడు. ఎందుకు బ్రతకడంటే లాజర్ని తీసుకెళ్తే ఏం చేస్తారు హాస్పిటల్లోనికి హైదరాబాదులో? ముందు మిమ్మల్ని లోపలేస్తారు. ఎందుకంటే ఎక్కడున్నాడు లాజరు? యేసుప్రభు వచ్చినప్పటికి సమాధిలో ఉన్నాడు. ఎన్ని రోజులైంది? 4 దినాలు అయింది కదండి. అంబులెన్స్లో నుంచి ఎవరినైనా దింపేటప్పుడే హాస్పిటల్ వారు ఇలా అంటారనమాట, ఒక అరగంట ముందు తీసుకొని వచ్చుంటే అయిపోయేదండి అంటారు. అరగంట ముందు వస్తే బ్రతికించే హైదరాబాదు ఐశ్వర్యం గలదా? 4 దినాలైన తర్వాత బ్రతికిన బేతనీ ఐశ్వర్యం గలదా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. అలాగైతే బేతనీయును దేవుడు ఎంత దీవించాడు మీకు అర్థమైందా? బేతనీయును ప్రభు ఎంత దీవించాడో మీకు అర్థం అవ్వాలి ఈ రాత్రి. బేతనీయ ఎంత ఐశ్వర్యం పొందుకుందంటే దానికి గల కారణం ఆయన తన 2 చేతులు బేతనీయ నుండి ఎత్తబడుతున్నప్పుడు చాపి ఆయన ఆశీర్వదిస్తూ ఆరోహణమయ్యాడు. నేను ఇలా చెప్తున్నాను, ఎవరైతే యేసు ప్రభు చేతులకు తమ సమస్తాన్ని అప్పగిస్తారో ఆ తర్వాత అవి అలా ఉండవు. మీరు ఒక మాట ఆలోచన చేయండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అసలు ఇస్కరియోతు యోధ చెడిపోయింది కూడా ఇక్కడి నుంచే. ఇస్కరియోతు యోధ 12వ అధ్యాయం యోహాను సువార్తలో బేతనీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, విందు జరుగుతుంది. అప్పుడు మరి లాజరు బ్రతికాడనే ఆనందంతో 1 సంవత్సర ఆదాయం తెచ్చి యేసు ప్రభు యొక్క పాదాలకు పూసింది ఎవరు? ఆ లాజరు యొక్క సహోదరి అయిన మరియా. అక్కడ ఒక మంచి మాట ఉంది, ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది కదండి. అంతకుముందు ఆ ఇంట్లో ఎవరున్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో వారు మరి యూదులు కాబట్టి, యెరూషలేము వారికి చాలా సమీపంగా ఉంది కాబట్టి యూదుల్లో అనేకులు వారిని ఓదార్చడానికి వచ్చారు. ఓదార్చడానికి వచ్చిన వారితో నిండిన ఇల్లు ఈరోజు ఎవరితో నిండింది? అత్తరు వాసనతో నిండింది కదండి. ముందు అధ్యాయంలో వాడు కుళ్ళు పట్టాడయ్యా, వాడు కుళ్ళు వాసన వస్తాడయ్యా అంది మార్త. కానీ ఇప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది. ఇలా చెప్తాను, ఇల్లు అని ప్రభు ఎందుకు మెన్షన్ చేశాడంటే బేతనీయలో బేత్ అంటే ఇల్లు అని అర్థం. పేదల ఇల్లు, బేత్ అనగా ఇల్లు. ఆ ఇంటినంతటిని ఆయన అత్తరుతో నింపాడండి, అత్తరు వాసనతో నింపాడు. ఆ రోజు ఆమె 300 దేనారముల మిక్కిలి మరి అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని ఆయన పాదాలకు పూసింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఆ దినాల్లో రోజుకి 1 దేనారం ఇచ్చేవారు. ఆమె 300 అంటే సుమారు ఎంత ప్రభు పాదాల దగ్గర వేసింది ఆమె? చెప్పండి, సంవత్సర ఆదాయం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎంత దేవుడు దీవించాడనే హృదయం ఆమెలో ఉంటే ఆ కానుక తీసింది. అంటే నేను కూడా పూర్తిగా వారిని దేవుడు ఎంత దీవించాడు నేను చెప్పలేకపోతున్నాను, మీరు కూడా చెప్పలేకపోవచ్చు. కానీ ఆమె యొక్క చేతిలో ఉన్న ఆ కానుకను బట్టి ఆమె హృదయంలో దేవుడు ఎంత దీవించాడనే హృదయమో ఆమెకు తెలుసు. అంత ప్రభు నిన్ను దీవించగలడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా? ఎవడైనను నా స్వరము వినిన ఎడల అనే లిస్టులోనికి ఎవరు వచ్చారు? బేతనీలో ఉన్న మరియ వచ్చింది, మార్త వచ్చింది, మరియ వచ్చింది. యేసు ప్రభు మరి లాజరు కొరకు వచ్చినప్పుడు మార్త వచ్చింది, మరియ వచ్చింది. కానీ మార్త మాట్లాడుతున్నంతసేపు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆ ఊరిలోనికి రాలేదు, ఆయన తలుపునద్దే నిలుచున్నాడు. ఆ ఊరి గవిని దగ్గర, ఆ ఊరిలోనికి రాకుండా ఆయన అక్కడే ఉన్నాడు. కారణం ఏంటంటే మార్తకు అంతకుముందు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఎక్కడుందామే? విస్తారమైన పని కదండి. కరెక్ట్గా వాక్యం చెప్పేటప్పుడే మనందరూ ఇక్కడే ఉంటాం, కానీ మనసంతా మొత్తం ఎక్కడ తిరుగుతుంది, అవునా కదా?
మీరందరూ ఎక్కడున్నారు చెప్పండి అంటే మీరందరూ చెప్తారు ఎక్కడున్నామని. కానీ చూడండి, ఇప్పుడు నేను ఈ మాట చెప్పే కొంతమంది వచ్చి ఉంటారు నా గురించి చెప్పేశాడు ఈయనని కదండి. ఎక్కడెక్కడో తిరుగుతాం. ఎందుకు తిరుగుతున్నాం తెలుసా? వాస్తవంగా మనం కూర్చున్నాం కుర్చీల్లో, కానీ మన మనసు కూర్చోలేదు. వీ హ్యావ్ నో రెస్ట్. మనకు సరైన నెమ్మది లేదు మన జీవితాల్లో. అందుచేత మనం కూర్చుండి స్పష్టంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం వినలేకపోతున్నాం. బిజీగా ఉంది, మనసంతా తిరిగిపోతుంది, ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నాం, రేపు ఏమైద్దో అనే చింతతో కూర్చున్నాం, భవిష్యత్తు ఏమైద్దో అనే భారంతో కూర్చున్నాం. కానీ మీరు గమనించండి, మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను. మీ అందరికీ తెలిసిన కీర్తన 23వ కీర్తన చెప్తారా చూడకుండా? యెహోవా నా కాపరి, చెప్పండి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు కదండి. 23వ కీర్తన. ఈ కీర్తన మీరు చదివితే ఈ కీర్తన అంతా కూడా యోహాను సువార్తలో ఉన్న 21 అధ్యాయాల్లో ఉందన్నమాట. అందులో ఒక చిన్న మాట చెప్తాను. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడనే మాట యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి అక్కడికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం వచనం 10 చదువుకుందాం. యోహాను 6:10. యేసు ప్రభు ఏమంటున్నారండి? జనాలను మీరేం చేయాలి? కూర్చుండబెట్టాలి. జనాలను మీరేం చేయాలి? కూర్చోబెట్టాలి. ఆ చోట చాలా, అలాగైతే ప్రభు ఎవరు? పచ్చిక గల చోట్ల కూర్చుండబెట్టేవాడు, పరుండ చేసేవాడు. గుర్తుపెట్టుకోండి, మనం పరుండాలంటే, అమ్మా నువ్వు కూర్చుండాలంటే నీకేం కావాలి? చాలా పచ్చిక, పొడి రెఫరెన్స్లు కాదు, ఎక్కువ వచనాలు మీరు కంటత పట్టాలి. ఈ రాత్రి నుండి ఎక్కువైన వాక్యాలు రావాలి మీలో నుండి, ఎక్కువైన వచనాలు, లేఖనాలు. ఎన్ని వాక్యాలు, ఎన్ని లేఖనాలు మీ జీవితంలో ప్రభువు నింపుతాడో అదే చాలా పచ్చిక. చాలా పచ్చిక ఉన్న చోట మనకేమొచ్చింది? ఆ చోట చాలా పచ్చిక ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఇంచుమించు ఎంతమంది కూర్చున్నారు? 5,000 మంది కూర్చున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న వారిలో మనందరి దగ్గర చూడకుండా చెప్పడానికి కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి, ఉండవా? అలాగైతే వాటిని యేసు ప్రభు ఈ రాత్రి అనేక రెట్లుగా దీవించునుగాక. రొట్ల లేఖనాలేమో రొట్లు, అవి అనేక రెట్లగునుగాక. అనేకమైన లేఖనాలు ప్రభు వచనాల ద్వారానే మనకు నెమ్మదిస్తాడండి. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాడు. అందరికీ చెప్పాడు ఇది. అయితే తర్వాత వచనంలో తన యొద్దకు వచ్చిన వారితో ఒక మాట చెప్పాడు. నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఆయన పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకుంటే అనేకమైన వచనాలు మనకు దొరుకుతాయి, అనేకమైన లేఖనాలు మనకు దొరుకుతాయి. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, చూడకుండా ఒక్కొక్క పత్రిక మీరు చెప్పేటట్లుగా ప్రభు మిమ్మల్ని తయారు చేయనుగాక. చూడకుండా గ్రంథాలు, అధ్యాయాలు చెప్పగలగాలి మనం. ఎందుకంటే ఆ పచ్చికే మనకేమిస్తుంది? విశ్రాంతి. మీకు తెలుసా, పచ్చిక లేకపోతే ఆలోచనలు ఎట్టిపోతాయి. చూడండి ఒక్కసారి 7వ వచనం చదవండి. ఫిలిప్ ఏమంటున్నాడు? ఈయన ఫైనాన్షియల్ మినిస్టర్లా మాట్లాడుతున్నాడు, ఆర్థిక మంత్రిలాగా. ఏమంటున్నాడు? బడ్జెట్లు బాలేదు అంటున్నాడు. చూడండి, వారిలో ప్రతివాడు కొంచెం పుచ్చుకున్నా మరి సరిపోదయ్యా, 200 దేనారాలైనా ఉండాలంటున్నాడు. దేనారాలా లేఖనాలా? చెప్పాలి మీరు అందరూ. ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు దేనారమా లేఖనమా అంటే మీరు దేనికి ఓటేస్తారు? అది ఎవరో దేనారం అని కూడా అన్నారు. ప్రభు మిమ్మల్ని లేఖనం వైపు నడిపించును గాక. దేనారమా లేఖనమా? దేనారం అంటే డబ్బులు, మనకు రూపాయి కరెన్సీ, వారికి దేనారం కరెన్సీ, దేనార్ అంటారు కదా. రైట్, వినండి. దేనారమా లేఖనమా? లేఖనం లేకపోతే మన హృదయం ఎటువైపు వెళ్ళిపోయిద్ది? డబ్బులుంటే అయిపోతాయి. లవోదీకులు ఏమున్నాయి? డబ్బులున్నాయి. ఏమని పిలిచాడు వారిని? దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు అంటే గ్రుడ్డివాడు, దిగంబరి అని పిలిచాడు. డబ్బులుంటే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో బేతనీయులో
లాజరు సమాధిని మిమ్మల్ని తీసుకెళ్ళి మీ చేతికి అప్పగించి మెట్రోపాలిటన్ సిటీస్ కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ నగరాల్లోనికి తీసుకెళ్ళి బ్రతికించమంటే ఎవరు బ్రతికిస్తారు? డబ్బులు కాదు, చాలా పచ్చిక మీ దగ్గర ఉండాలి. ప్రభుకు స్తోత్రం. విద్య ఏం అవసరం లేదండి. విద్య ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఇది జరిగిద్ది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతని ఇది జరిగిద్ది అన్నాడు కదండి. అందుకనే గలిలయ మనుషులు, విద్య లేని వారు, అపోస్తుల కార్యాలు 1:8, పెంతెకొస్తు పండుగ దినాన్ని వారి మీదకు దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చాడో, మీరు చూడండి, వారి వాక్యం చెప్తుంటుంటే వారి వాక్యాల్లో నుంచి వారు వచనాలు వాక్యాలు ఎత్తి చెప్పారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో భోజనము దగ్గర పరిచర్య చేయటానికై మరి స్టెఫను ఎన్నుకోబడగా, ఆ స్టెఫను మెసొపొతామియాలో ఉన్న అబ్రహాం మొదలుకొని మందిరాన్ని నిర్మించిన సొలొమోను వరకు ప్రవక్తలను గూర్చి, యేసుక్రీస్తు రాకను గూర్చి, ఆ తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మను గూర్చి ఎంత వివరంగా చెప్తున్నాడు. అలాగూ మనమందరము అనర్గళముగా లేఖనాలను మాట్లాడే కృప ఈ రాత్రి విడుదలగునుగాక. చాలా పచ్చిక, ఎంత పచ్చికుంటే అంటే ఎంత మేత ఉంటే, ఎన్ని వాక్యాలుంటే మీలో అంత విశ్రాంతి ఉంటుంది. నిజంగా మీరు మోటివేషనల్ స్పీచెస్కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఉంటారు. అవి పెట్టుకొని ఏడుస్తా, వాటిని స్టేటస్లో పెట్టుకొని అందరిని ఏడిపేస్తూ మానేండి రాత్రి నుండి. మోటివేషనల్ స్పీచెస్ కాదండి, దైవావేశం వలన కలిగిన లేఖనం. దైవావేశం వలన కలిగిన లేఖనం ఏ లేఖనం అంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 14 నుంచి మాట్లాడుతున్నాడు. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు నీవు బాల్యము నుండి ఎరుగుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలే మీకు నిజంగా ఎంతో విశ్రాంతిని ఇస్తాయి. మీరు చూడండి ఒకసారి, మరియ గురించి నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక్కసారి దైవ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను కదండి. మనం అందరం మార్తను చూసి ఏమనుకుంటాం? ఆయన అంటే ఎంత శక్తి అండి. ఈ మరియ మాత్రం ఏం చేస్తుందంట? చదవమ్మా, ఏం చేస్తుంది మరియ? ఆమె ఏమో కూర్చుందంట, యేసు ప్రభు వస్తున్నాడని ఈమెమో వెళ్ళిందంట. ఈమె ఎందుకు వెళ్ళింది? ఓయ్ ఇప్పుడు వచ్చేది నిజంగా మేమంటే ప్రేమ ఉంటూ నువ్వు ఎప్పుడు రావాలి? రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పుడే నువ్వు రావాలి కదా, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావు? కానీ ఈ అధ్యాయం చూడండి ఎంత మంచి మాట రాశాడంటే, వచనం 5లో యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు కదండి. అసలు మరియ పేరు కూడా ఆయన మెన్షన్ చేయలేదు, మార్తక్క పేరు మెన్షన్ చేశాడు. నేను మార్తను కూడా ప్రేమించాను. ఎందుకంటే మార్త వాక్యం వింటుందా వినదా, పనుల్లో ఉంటుందా ప్రభువుతో ఉంటుందా అనే దాంతో నిమిత్తం లేకుండా ఆయన ఒక నిజమైన ప్రేమతో, నిష్కపటమైన ప్రేమతో, యథార్థమైన ప్రేమతో ఆమెను ప్రేమించాడు. కానీ ఆయన ప్రేమను ఆమె ఎప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని దాని పొడుగు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తెంత ఆమె తెలుసుకోలేదు. యేసు ప్రభుని క్వశ్చన్ చేయడానికి వెళ్ళిపోయింది ఈమె కదండి. అంటే మరి ఎందుకు కూర్చోగలిగింది చెప్పండి? ఇప్పుడు కూడా ఆయన ఏదైనా చేయగలడు. అది దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభు ఎప్పుడైనా ఏమైనా చేయగలడు. ఎందుకు చెప్పమంటారా? టైం ఎవరికి ఉంటుంది? సూర్యుని క్రింద ఉండేవారికి ఉంటుంది. మన ప్రభు ఎక్కడున్నాడు? సూర్యుని కంటే పైన. సూర్యుని కంటే పైన ఉన్నవాడిని మనం టైంలో బంధించగలమా? అందుకనే హెబ్రీ పత్రిక 1:12 అన్నాడు, నీ సంవత్సరములు తరుగవు. మనం సూర్యుని క్రింద ఉన్నాం కాబట్టి 4 రోజులైంది రాలేదు, 2 రోజులైంది చేయలేదు అని అనుకుంటున్నాం. కానీ సూర్యుని క్రింద ఉన్నవాడు కాదాయన. అసలు ఆయన పేరేంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 అన్నాడు, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఆయన పేరే చెప్పండి అందరు గట్టిగా, బిగ్గరగా చెప్పాలి. చెప్పట్లేదు మీరు, చెప్పాలి, నోరు తెరవండి అందరూ. ఆయన పేరేంటి? జ్యోతిర్మయుడు అనండి. జ్యోతిర్మయుడు అంటే జ్యోతి ఎవరు? ఆయనే. ఇప్పుడు మనం చూస్తున్న జ్యోతి ఏది? సూర్యుడు కదండి. మన సూర్యుని క్రింద ఉన్నాం కాబట్టి మనకేమున్నాయి? టైం అయిపోయింది.
ఇంకా రాలేదు, టైం 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 అనుకుంటున్నాం. కానీ ఆయన జ్యోతి అయి ఉన్నాడు. ఆయన యందు చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయ లేదు. ఛాయ ఎవరికి ఉంటుందండి? సూర్యుని క్రింద ఉంటే నీడబడిద్ది. అసలు ఆయన సూర్యుని కంటే పైన ఉన్నాడు, ఆయనలో ఛాయ లేదు. దేవునికి స్తోత్రం. ఛాయ లేదంటే ఇంకో మాట చెప్పవచ్చు, ఆయనలో చీకటి లేదు. యోహాను 1:5 అంటాడు, మేము ఆయన వాళ్ళని విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదన్నాడు. యోహాను 1:1 ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. దేవుని నుండి నెగిటివ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు నచ్చితే స్తోత్రం చెప్పండి. దేవుని నుండి ఏదో జరిగిద్ది అనే ఒక ఆందోళన ఈ రాత్రి తీసేసేయండి. ఎందుకంటే మన దేవుడే వెలుగై ఉన్నాడు కదండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. టైం అయిపోయింది, ఇప్పుడు వస్తాడా అని మార్త వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. ఆ సమయంలో మరి ఎక్కడుంది? ఇంటిలో. చెప్పండి, ఆ మాట నాకు చాలా ఇష్టం, మీరందరూ చెప్పాలి. ఇంటిలో ఏం చేస్తుందండి? కూర్చుంది కదండి. కూర్చోవడాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? రెస్ట్లో ఉంది, ఇంకా రిలాక్స్లో ఉంది కదండి. ఆమె అక్కడ కూర్చొని ఇంకా ఆమెకు నిరీక్షణ ఉంది. రెస్ట్ నుండి నిరీక్షిస్తుంది, ఏదో ఒక గొప్ప కార్యమే జరగబోతుందని. నేనైతే నమ్ముతాను, ఈ రాత్రి దేవుడు ఖచ్చితంగా మీలో ఒక గొప్ప కార్యమే చేస్తాడు. ఎందుకంటే ఆయన తన విశ్రాంతిని వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మార్త వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. అది చూడండి, ఆమె బాధ వ్యక్తం చేస్తుంది. ఏమంటుందండి? ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే యేసు ప్రభుకి బౌండరీస్ ఎక్కడి వరకు పెట్టింది? మీరు చెప్పాలా? యేసు ప్రభుకి సరిహద్దులు ఎక్కడి వరకు పెట్టింది? ఒక మనిషి చనిపోనంత వరకే. యేసు ప్రభు బౌండరీస్ ఎక్కడికి ఉన్నాయి? చనిపోయిన తర్వాత కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా చెప్పండి. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఏమైనా చేశాడు ఈ అధ్యాయంలో? చేశాడా లేదా? అలాగైతే మనము ఎంత అవిశ్రాంతిలో ఉన్నామంటే ఇంతవరకే యేసు ప్రభు చేయగలడు అనుకుంటున్నాం. ఈ లోపు వస్తేనే చేయగలడు అనుకుంటున్నాం. ఇంతవరకు చేయగలడు అనుకుంటున్నాం. ఆమె యేసు ప్రభుని టైం బౌండరీస్లో పెట్టింది, అంటే సమయం యొక్క సరిహద్దుల్లో పెట్టింది. మాత్రమే కాదు, మనిషి యొక్క బ్రతుకు, మనిషి ఎంతవరకు బ్రతుకుతాడో, కొరప్రాణం ఉండే అంతవరకు కావచ్చు, అంతవరకే ప్రభు చేయగలడనే బౌండరీలో పెట్టింది. అలాంటి వారి కొరకు యేసు ప్రభు ఎక్కడ ఉండిపోయాడు? తలుపునద్ద. బాగా చెప్పారు. దానికి ఇంకో పేరేంటి? బౌండరీ దగ్గర ఉండి. నువ్వు బౌండరీలో పెట్టేవాడు అయితే ఆయన బౌండరీ దగ్గర ఉండిపోతాడు. యేసు ప్రభువుని ఎవరైతే సరిహద్దుల్లో పెడతారో ప్రభు వారి కొరకు ఎక్కడుంటాడు? సరిహద్దు దగ్గరే ఉంటాడు. సరిహద్దు దగ్గర ఉంటే కార్యాలు జరుగుతాయా? లోపలికి వస్తే కార్యాలు జరుగుతాయా? కదండి. అందరం పాడతాయేమని దేవారావయ్యా, అందరూ పాడతారు లేదా? దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, అందరం పాడతాం. రావాలి రావాలి రావాలంటాం. స్వరం మాత్రం రావాలనే ఉంది, కానీ చేతులు మాత్రం బయటికి నెట్టేసాయి యేసుప్రభుని కదా. యేసుప్రభుని బయట పెట్టి యేసుక్రీస్తు వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకుంటున్నాం. మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు ఈ సమయంలో ఏమన్నారంటే చూడండి, వచనం 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడు. ఓకే, మళ్ళీ చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు ఈ రాత్రి? ఎవరిని పిలుస్తున్నాడు ఈ రాత్రి? ఆ తలుపునొద్ద ఉన్న ప్రభువుని లోపలికి తెచ్చేవారిని పిలుస్తున్నాడు. ఆ ఊరిలోనికి రాకుండా ప్రభు అక్కడే ఉండిపోయాడు చూసారా? ఆ ఊరిలోనికి తీసుకొని వచ్చే వారిని పిలుస్తున్నాడు. అందుకనే చూడండి, ఆమె వచ్చి ఈ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? 30 చదవండి. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, ఇంకా బాగా చెప్పండి, యేసు ఇంకను ఆ తలుపు లోపలికి రాక ఎక్కడుండిపోయాడు? తలుపునొద్దనే. కారణం ఎవరు? కారణం ఎవరు? కారణం ఎవరంటే నేనే అని ఎవరన్నా అంటారేమో అనుకున్నాను. కారణం ఎవరు చెప్పండి?
మార్తా, సర్లే మీరు అనుకోవద్దులే, మార్తానండి. ఏ అక్క? మార్తక్క. మార్తక్కకి ఏమి లేదు, విశ్రాంతి లేదు కదండి. ఎందుకంటే మార్తక్క దగ్గర ఏమి లేవు, పచ్చిక లేదు కదండి, వాక్యాలు లేవు, ఆమెకు విశ్రాంతి లేదు. అందుకనే ఆయన అక్కడే ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే మరియ వచ్చిందో మీరు చూడండి, అద్భుతం. అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి చదువుదాం మళ్ళీ. యోహాను సువార్త 11వ అధ్యాయం వచనం 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు ఏమన్నాడు? అతనిని ఎక్కడ ఉంచితిరి? అంటే ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? బయట నుండి లోపలికి, తలుపు నద్ద నుండి లోపలికి. ఎవరి ద్వారా ఇది జరిగింది? మరియ ద్వారా. ఆ మరియ నువ్వు కావాలి రాత్రి, ఆ మరియ నువ్వు కావాలి రాత్రి. ఎందుకంటే ఒక్కసారి నీ ద్వారా ప్రభు కానీ ఆ ఊరిలోనికి వస్తే, ఆ సంఘము మధ్యలోనికి వస్తే, ఆ కుటుంబం మధ్యలోనికి వస్తే ప్రభు ఏం చేయగలడంటే ఆ స్థలానికి వచ్చినప్పుడు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలిచాడు. ఎంతమంది వచ్చారు బయటికి? ఒక్కడే వచ్చాడు కదండి, నిజంగా ఒక్కడే వచ్చాడు. కానీ మీరు ఆలోచిస్తే ఈ అధ్యాయం తర్వాత అధ్యాయం 12వ అధ్యాయం వచనం 11 చదవండి. అతనిని బట్టి యూదులలో అనేకులు వచ్చారు. వీరెక్కడి నుంచి వచ్చారు? మతం అనే సమాధిలోంచి బయటకు వచ్చారు. లాజరేమో సమాధిలోంచి బయటకు వచ్చాడు. లాజరును బట్టి అనేకులు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఆ యూదుల మతమైన యోధా మతంలో నుండి యేసునందు విశ్వాసం అనే మార్గంలోనికి వచ్చారు. అనేక మంది మతాలు విడిచిపెట్టాలి, విశ్వాసంలోనికి రావాలి. మతములో ప్రభావం లేదు కానీ విశ్వాసంలో ప్రభావం ఉంది. మతము ఛాయ, విశ్వాసం నిజస్వరూపం. మతం వెలుగై ఉన్నదా, చీకటై ఉన్నదా? మతము ఛాయ అయి ఉన్నది, చీకటై ఉన్నది. కానీ వెలుగు, విశ్వాసం నిజస్వరూపం. అందులోనికి అనేకులు రావాలి. నన్ను బట్టి, నిన్ను బట్టి అనేకులు తమ వారిని విడిచిపెట్టారు. ఆ రోజుల్లో నికోదేము ఎప్పుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? తెలుసు కదా మీకు, నికోదేము తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు కదండి. ఎప్పుడు వచ్చాడు? ఏ టైంలో వచ్చాడు? రాత్రివేళ. ఎందుకు రాత్రివేళ వచ్చాడు అంటే అతడు యూదులకు భయపడ్డాడు, తమ వారు అతన్ని వెలివేస్తారని భయపడ్డాడు. అలాగైతే నికోదేము లాంటి బోధకులు సైతం మతాన్ని విడిచి యేసుప్రభుని పొగిడారే కానీ యేసుప్రభు మార్గంలోనికి రాలేకపోయారు. కానీ అనేక మంది మతాన్ని విడిచిపెట్టి విశ్వాసంలోనికి వచ్చారు. దానికి గల కారణం లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్తాను. యేసు ప్రభుని ఎవరైతే కేంద్ర స్థానంలోనికి తీసుకొని వస్తారో, ఆయన యొక్క ఒరిజినల్ ప్లేస్లోనికి తీసుకొని వస్తారు, వారి ద్వారా అనేక మంది మత సంబంధమైన విశ్వాసాల్లో నుండి యథార్థమైన విశ్వాసంలోనికి వస్తారు. దేవుడు అట్టి కృప అనేకులకు దయచేయునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు కదా. 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు కదండి? గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. ఎందుకో తెలుసా? అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 4:24. ఇది ప్రతి మందిరంలో ఉండే వచనమే. ఈ వచనం అందరూ చదవండి. 4:24. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు కదా. ఈ ఆరాధనకి ఏమని పేరు పెట్టాడండి? 21వ వచనం. చదవరే, 21 దొరకలే మీకు? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలం అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వచనం 23. యథార్థమైన ఆరాధన. ఏ ఆరాధన? యథార్థమైన ఆరాధన, యథార్థమైన విశ్వాసం. మనం యేసుప్రభుని నమ్ముతున్నాం, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనము మతపరమైన యేసుక్రీస్తుగా కూడా ఒకవేళ ఆచరిస్తున్నామేమో తెలియదు మనకి. ఎందుకంటే బైబిల్లో పౌలు గారు ఇలా చెప్పారు, మేము ప్రకటింపని మరి ఒక యేసు అన్నారు. అంటే ఈరోజు యేసు ప్రభు పేరైతే ఉంది, కానీ యేసుక్రీస్తు పేరట క్రైస్తవ్యం కూడా చాలా చోట్ల ఎలా ఉంది? మతంగానే ఉంది. అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే చాలామంది రక్షణ పొందకుండానే బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఊరిలో చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారా, చచ్చిపోవడానికి పాతి పెడతారా?
ఏంటి మీకేం డౌట్ ఉందేంటి? ఈ ఈ ఊర్లో చచ్చిపోయిన వాళ్ళని పాతి పెడతారా, చచ్చిపోవడానికి పాతి పెడతారా అమ్మా? అది బాప్తిస్మం అనేది పాతి పెట్టడం అయితే ఎవరిని పాతి పెట్టాలి? రక్షించబడిన వారిని కదండి. అంటే ఎవరైతే తమ హృదయంలో యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారో వారు బాప్తిస్మం పొందాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండానే, హృదయంలోనికి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండానే బాప్తిస్మం తీసుకుంటే నేను దేవుని బిడ్డను అవుతాను అనే మతపరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లేరా? ఉన్నారు. అప్పుడు వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటే మనమందరం ఏమనుకుంటాం? ఇతడు క్రైస్తవుడు అనుకున్నప్పుడు ప్రతి ఆదివారం అతనికి ఏమందిస్తాం? ప్రభు వల్ల అందిస్తాం. ప్రభు వల్ల తీసుకుంటూ ఉన్న ఈ వ్యక్తి హృదయంలో యేసుప్రభు ఉన్నాడా? ఎందుకంటే ఈ వ్యక్తి యేసుప్రభుని తన రక్షకునిగా అంగీకరించలేదు, పాపక్షమాపణ అనుభవం పొందలేదు, యేసుప్రభు రక్తం చేత ఇతడు కడగబడలేదు. కానీ ఏమనుకున్నాడంటే నాకు కానీ ఈ జ్వరం పోతే బాప్తిస్మం తీసుకుంటాను అనుకున్నాడేమో. ఒకవేళ అప్పు పోతే బాప్తిస్మం తీసుకుంటాను అనుకున్నాడేమో. కొంతమంది ఇప్పుడు మరి 10th క్లాసు అబ్బాయి అన్నాడు కాబట్టి చెప్తాను, మంచి మార్కులు వస్తే 500 దాటితే బాప్తిస్మం అనుకున్నాడేమో కదండి. ఆ బాబు కాదులే. కొందరు అలా అనుకొని బాప్తిస్మాలు తీసేసుకున్న వారు కూడా ఉన్నారు లేరా? అలా అనుకున్న వారి హృదయంలో యేసుప్రభు ఉన్నాడా? లేడు. మరి ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఏమని అనుకుంటాం? మనం క్రైస్తవులు అనుకుంటాం. రొట్టె రసం ఇస్తారు ఎవరా? ఇస్తారు. మరి రొట్టె రసం తింటున్న ఈ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 23లో ప్రభు అన్నారు, నేను ఆయనని విశ్వసించకపోతే మీరు మీ పాపములో ఉండి చనిపోవద్దు, నేను వెళ్ళు చోటుకి మీరు రాలేరని చెప్పారు. దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ముందు నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చావా? ఏ రోజు ఇచ్చావు? అది నువ్వు స్పష్టంగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అనగానే ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే నా పాపాలు క్షమిస్తాడు, తన రక్తంతో నన్ను కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, తన ఆత్మతో నన్ను ముద్రిస్తాడని నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా ఒకవేళ క్రైస్తవ పద్ధతులు బాప్తిస్మం తీసుకోవటం, పాటలు పాడటం కదా, అలాంటివి ఏవైనా కావచ్చు. మరి నేను ఏదైనా ఎత్తి చెప్తే కొంతమందిని విమర్శించిన వాడిని అవుతాను కాబట్టి మీరు ఆలోచించాలి కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పద్ధతుల్లో ఉన్నంత మాత్రం చేత నువ్వు యేసుక్రీస్తునందు ఉన్నవాడు కాదు. దయచేసి వినాలి. మతంలో ఎవరు ఉండొద్దు రాత్రి. మతంలో ప్రభావం ఏమీ ఉండదండి. మతమే చీకటి అయినప్పుడు మతంలో ప్రభావం ఏముంటుంది? ప్రభావం అంతా వెలుగులో ఉంటుంది. దయచేసి వినండి. ఫిలిస్తీన్లు అనేవారు మందసాన్ని పట్టుకుపోయారు. సమూయేలు గ్రంథంలో ఇది జరిగింది. 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఇది జరిగింది. మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇశ్రాయేల్లో ప్రభావం వెళ్ళిపోయింది. యేసు ప్రభు లేడు, తలుపు నద్దున్నాడు. యేసు ప్రభు లేడు, ఊర్లోనికి రావట్లేదు. యేసు ప్రభు లేడు, ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉన్నాడు, లోపల ప్రభావము లేదు. ప్రభావం లేకపోయినా ప్రభావం ఉన్నట్టు మనము నటించవచ్చా, నటించలేమా? చెప్పాలా? మీరందరూ నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రభావం ఉన్నట్టు చేయొచ్చా లేదా? ప్రభాకర్ అన్న చెప్పు. ప్రభావం లేకపోయినా ప్రభావం ఉన్నట్టు చేయొచ్చా లేదా? చేయొచ్చు. ప్రభావం లేకపోయినా ప్రభావం ఉన్నట్టు చేయొచ్చు. కానీ అసలైన ప్రభావం వచ్చినప్పుడు ఇది తేలిపోద్ది. అప్పుడు దాకా గారడీలు చేస్తున్నాడు అంటే ఎవరు? సీమోన్ గారు. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఈయన గారడీలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఇలా అనుకున్నారంట, దైవశక్తి అనుబడివాడు ఇతడే అనుకున్నారంట. కానీ ఆ స్థలానికి దేవుడు ఒరిజినల్ ప్రభావాన్ని తెచ్చాడు. అతని పేరు సువార్తికుడైన ఫిలిప్పు. సువార్తికుడైన ఫిలిప్ ఎప్పుడైతే ఆ ఊరిలోనికి వచ్చాడో, ఆయన సువార్త చెప్తున్నాడో, ఇప్పుడు ప్రజలందరూ గారడీలు చేసే ఈ సీమోను దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చేసారు? నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందితో ప్రభు రాత్రి మాట్లాడుతున్నాడు? మీరు తిరిగి మందసం మన మధ్యలోనికి వచ్చేటట్టు చేయాలి. యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చేటట్టు చేయాలి. అట్లా చేస్తే మీ మూలంగా మళ్ళీ రివైవల్ వచ్చిద్ది, ప్రభావం తిరిగి వచ్చిద్ది. ప్రభావం తిరిగి వస్తే అంతవరకు ప్రభావం అనిపించుకున్నది ఇప్పుడు ప్రభావం లేనిది అయిపోయింది. అయిపోవడం మంచిదంటారా లేదంటారా? ఎందుకు మీరు అందరూ ఫేసులు అలా పెట్టారు? మంచిదే కదా? మంచిదే అనండి బిగ్గరగా. మంచిదే.
ఎందుకంటే సీమోను దగ్గర చాలామంది ఏమైపోతున్నారు, గారడీల చేత మోసపోతున్నారు. కానీ వీరందరూ వచ్చేసినప్పటికీ ఫిలిప్పు దగ్గరికి సీమోను కూడా ఏం చేశాడు, చిన్నగా ఆయన కూడా వచ్చాడు. ఎందుకు వచ్చి ఉంటాడు? ఓకే, చూశాడు కాబట్టి వచ్చి ఉంటాడు. మంచిగా చెప్పారు. కానీ మీరు ఆలోచిస్తే అతడు వచ్చాడు, బాప్తిస్మం కూడా పొందాడు. పొందిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది ఏమనంటే, ఒకవేళ ఫిలిప్ ఎలాగ వెళ్ళిపోతాడు కదా, ఎందుకంటే ఫిలిప్కు ఒక వరం ఉంది ఏంటంటే, అతడు నపుంసకుడు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత కనబడలేదు. ఏలియా ఎలాగైతే ఆత్మచేత కొనుపోబడ్డాడో అలా ఫిలిప్ కూడా వెళ్ళిపోతాడు. ఈయన వెళ్ళిపోతే మళ్ళీ జనాలందరిని మళ్ళీ ఏం చేయొచ్చు, మళ్ళీ నా బ్యాక్ టు మై మినిస్ట్రీ, మళ్ళీ వీళ్ళందరిని వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు అనుకున్నాడేమో. వారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏమనంటే నేను కూడా చేయబెడితే పరిశుద్ధాత్మ వచ్చేటట్టు నాకు వరం ఇమ్మని అడుగుతున్నాడు. ఏం పెట్టాడు? డబ్బు పెట్టాడు, ద్రవ్యం పెట్టాడు. ఎలా సంపాదించాడు ఈ ద్రవ్యం? గారడీలు చేస్తూ. చూసారండి? మీరు ఒక్క మాట చెప్పండి, భిక్షగాడుని యేసుప్రభు పిలవగానే భిక్షగాడు చేసిన మొదటి పని ఏంటి? త్రోవ ప్రక్కన భిక్షగాడు ఉన్నాడా? యేసుప్రభు ఆ దారి గుండా వెళ్తున్నాడా? వెళ్తున్నప్పుడు ఈ మార్గాన్ని ఎవరు వెళ్తున్నారని అడిగాడే లేదా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనగానే, నజరేయుడైన యేసు అనకుండా ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. అంతే కదండి? దావీదు కుమారుడా నన్ను అనగానే యేసు ప్రభు యేసు నిలిచి వానిని పిలిచి, యేసు ప్రభు నిలిచాడు, వానిని పిలిచాడు. పిలవగానే అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? దిగ్గును లేచి బట్టను పారేశాడు. ఆ బట్టన అంటే ఏముండి ఉంటాయి? అది కదా మరి సీమోను మాత్రం ఆ గారడీలు చేసి సొమ్మట్టుకొచ్చాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ముంచుతారు లేదా? ఈ సొమ్ము ఎవరికి ఇచ్చి ఉంటాడు ఈ పర్సు? చెప్పండి, నవ్వుతున్నారు. ఇప్పుడు మనం సేవకులం కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాప్తిసం తీసినప్పుడు బెల్ట్ తీస్తాం, లోపల ఉన్న పర్స్ తీస్తాం, ఫోన్ తీస్తాం, అన్నీ తీసి పక్కించి దిగుతాం. అలాగే ఆ రోజు సీమోను కూడా మరి తెచ్చాడు. ఏం తెచ్చాడు? గారడీల ద్వారా సంపాదించిన తెచ్చాడు, ఆ సంచి తెచ్చాడు. బాప్తిసం ఇచ్చే టైంలో ఒక వ్యక్తిని చూసి, రే ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బాప్తిసం ఎవరికి? నాకే కానీ సంచికి కాదు. నేను మునుగుతాను, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను? ఆ సంచి మళ్ళీ పట్టుకుంటాను. ఆ సంచి అలాగే పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ సంచి పట్టుకొని వీళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ దౌర్భాగ్యం ప్రభు మనకు తొలగించును గాక. ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా అండి, ఎంత ప్రభావం గలవాడంటే, ఆ వ్యక్తి దిగ్గున లేచి ఆ బట్టను పారవేశాడు. అతని నమ్మకం ఏంటి? ఇక ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాలో కార్యం చేస్తాడు, ఆ తర్వాత నా పరిస్థితి ఈరోజు ఉన్నట్టు ఉండదు. అది నమ్మాడు. చాలా గొప్ప వర్తమానం ఏంటంటే, లూకాసు వార్త 18:18లో ఒక ధనవంతుడు అడిగాడు, అయ్యా నేనేమి చేయాలని. కానీ ఇదే అధ్యాయంలో ఒక భిక్షగాడిని ప్రభు అడిగాడు, ఏమనంటే నేను నీకేమి చేయాలి. అందరు చెప్పండి నాతో, నా వైపు చూడండి అందరూ ఒకసారి, నాకెళ్ళి చూడండి, నా వైపు చూడండి ఒకసారి. లూకాసు వార్త 18లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఒకటి ధనవంతుడు, రెండు భిక్షగాడు. ధనవంతుడు ఏమన్నాడు ప్రభుతో, నేను నీకు ఏం చేయాలి? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఏమంటారు? అయ్యా ఏమిమ్మంటారు చెప్పండి, ఇచ్చేస్తాం. ఏం చేయమంటారు? సో నేనేం చేయాలని అడిగాడు. కానీ యేసు ప్రభుని భిక్షగాడు ఏమని అడిగాడు? నేనేం చేయాలని అడిగాడా? అడగలేదు. ఆయన రమ్మనగానే వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు అతన్ని అడుగుతున్నాడు, నేను నీకేమీ చేయగోరుచున్నావు. ఏది గొప్ప సంగతి? మనం ఆయన కొరకు చేసేది గొప్పదా, ఆయన మన కొరకు చేసేది గొప్పదా? ఆయన మీ కొరకు చేసిందే గొప్పది. దేవునికి స్తోత్రం. మనం ఆయనకు చేయలేని పుణ్యం ఆయన మన కొరకు చేశాడు. మనం ఆయనకు చేయలేని పుణ్యం ఆయన మన కొరకు చేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 18లో ఒక్క పుణ్య కార్యం చేశాడు. మనుషులు ఎన్ని పుణ్యాలు చేస్తున్నారు ఈసారి? ఎన్ని పుణ్యాలండి? ఎన్నెన్నో పుణ్యాలు చేసి పాపాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు. కానీ మనం చేసేది పుణ్యం కాదు, దేవుడు మన కొరకు చేసింది పుణ్యం. ఆయన చేసిన పుణ్యం ఏంటంటే, దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
ఎంచుకొనలేదు, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు, మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఫిలిప్పీ 2:8 చెప్పాడు, ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తారో, ఆయన చేసిన పుణ్యం వైపు చూస్తారో వారందరినీ దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఉచితం ఎందుకైంది? కార్యం ఎవరిది? కార్యం ఆయనది. దాని ఫలం ఎవరు పొందుకుంటున్నాం? మనం పొందుకుంటున్నాం. ఒకవేళ ఒక గొప్ప ధనవంతుడు వచ్చి నేను ఏం చేస్తే నీతిమంతుడు అవుతానంటే అతని ధనం సరిపోద్దా? అందుకనే ధనం చూసుకొని ఎవ్వరు మురిసిపోకూడదు. ఎందుకంటే మన జీవితాల్లో అంతకంటే పెద్ద భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అదేంటంటే దేవుడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. రోమాపత్రిక 3:24 అన్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. రోమాపత్రిక 8:33 అన్నాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. బిగ్గరగా చెప్పండి, నీతిమంతులుగా తీర్చేది ఎవరు? దేవుడే. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు ఇంకా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. కానీ దేవుడు నీతిమంతులుగా తీరిస్తే వారి గురించి ఎలా అంటున్నాడు? దేవుడు ఏర్పరచుకొనిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? అక్కడే అంటున్నాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎంత గొప్ప సంగతి అంటే, ఒక్కసారి నీవు యేసుక్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరిస్తే, ఆయన రక్తం చేత కడగబడితే, ఆయన ఆత్మ చేత ముద్రించబడితే, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే దేవుడే నీ పక్షంగా వాదిస్తాడు. ఏమనంటే, నేను ఇతన్ని నీతిమంతునిగా తీర్చాను. ఒకడికి 24 hours డ్యూటీ ఉందంట. ఎవడంటే వాడు మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు నేరం మోపువాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మాట్లాడుతూ 9వ వచనంలో, అలాగే తర్వాత వచనాల్లో 12వ వచనంలో చెప్తున్నాడు. వాడి గురించి ఎలా ఉంది? మనమే సహోదరుల మీద రాత్రింబగళ్ళు వాడు ఏం చేస్తాడు? నేరం మోపుతాడు. కానీ అపవాది అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మన మీద నేరం మోపేవాడినే దేవుడు ఏం చేశాడు? పడద్రోసాడు. కానీ మన పక్షంగా వాదించేవాడిని తన పరలోకంలోనికి చేర్చుకున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నేను చెప్తున్నాను, క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మతం కాదు. దయచేసి వినాలి, మతం కాదు. మతం శరీరంతో ఆచరించేది, కానీ విశ్వాసం హృదయంతో ఆచరించేది. నీ హృదయం ముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీకు? ఏది గొప్ప సంగతి? నీ హృదయం. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, పెద్దలారా, చిన్నలారా, తల్లిదండ్రులారా, ఈ ప్రాంతీయ వాసులారా, శరీరంతో దేవుని కొరకు చేయటం అనే దానికి ఎక్కువగా అలవాటు పడ్డాం, కానీ అసలు ముందు నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేవలేదనేది చాలా ముఖ్యమైన సంగతి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పారు లేదా? చెప్పారు లేదా? చెప్పండి. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు నచ్చిన మాట ఏదో ఒకటి చెప్పండి. హృదయం కలవాలి దానిలో. మీరు అందరూ ఎందుకు చెప్తలేదు తెలుసా? నాకేదో బాగా తెలుసు అనుకొని మీరు చెప్తలేదు. మీకు అందరికీ తెలిసిన వచనమే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చెప్పండి అందరూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అందరికీ కొండెక్కాలని ఉందంట. ఆయన కొండెక్కి చెప్పాడు వారితో ఏమనంటే, కొండ ఎక్కితే కాదు, నేను కొండ దిగి వచ్చానని నీ హృదయంలో విశ్వసిస్తే చాలు. మత్తయి సువార్త 8:1, ఆయన కొండ దిగి వచ్చాడు, కుష్ఠిరోగిని శుద్ధి చేశాడు. అలాగే మన హృదయంలో ఉన్న ఆ ఘోరమైన వ్యాధిని కూడా ఆయన శుద్ధి చేస్తాడు. మన హృదయంలో విశ్వసిస్తే చాలు, హృదయపూర్వకంగా నమ్మాలి. యేసుక్రీస్తు నా ప్రభు అని, నా రక్షకుడు అని హృదయపూర్వకంగా నమ్మితే చాలు, ఆయన హృదయంలో ఉన్న కుష్ఠమంతటిని తెస్తాడు. అసలు ఎంత గొప్ప సంగతో చెప్పమంటారా? మన హృదయాన్ని ప్రభు ఎంత బాగా గడుగుతాడో తెలుసా? మన హృదయాన్ని ఆయన ఎంత శుద్ధి చేస్తాడో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో ఒక్క మాట చదువుదాం, నేను ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి 9వ వచనం చదవండి అన్న, తీసిన వారు. ఆ హృదయాలు ఏం చేస్తున్నాడంటే ఆయన విశ్వాసం వల్ల ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడంట. హృదయం ఎంత పవిత్రమైద్దన్న? 8వ వచనం చదవండి. 8, హృదయములను ఎరిగిన దేవుడు, హృదయములను ఎరిగిన దేవుడు ఎవరిని అనుగ్రహిస్తాడంట? పరిశుద్ధాత్మ. బిగ్గరగా చెప్పండి, ఎవరిని అనుగ్రహిస్తాడు? హృదయం కడగబడితే ఆ హృదయంలోనికి ఎవరు వస్తారు?
ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. ఎక్కడి నుంచి వస్తాడు పరిశుద్ధాత్ముడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పేతురు 1:12 పరలోకము నుండి. అలాగైతే ఎవరి హృదయం కడగబడిందో వారి హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే వారి హృదయం ఎలా మారింది? పరలోకముగా మారింది. యేసు ప్రభు యొక్క రక్తం పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండే అంత బాగా కడిగిద్ది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నాడని. అసలు దేవుడు మనలో ఉంటే ఎంత ధైర్యంగా ఉండొచ్చండి? అవునా కదా? మనకి ఏదైనా భయం వేస్తుంది అనుకోండి, ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఏమంటాం? ఒక రోజు నా దగ్గర ఉండవా అంటారు. పాస్టర్ గారు బాగా తెలిస్తే ఏమంటాం? అయ్యగారు కొంచెం మీరు ఏమనుకోకుండా ఈరోజు మీరు మాతో ఉండండి. అసలు మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, పాస్టర్ గారు కాదు, మనుషులు కాదు, దేవుని ఆత్మే నీలో ఉన్నాడు. దేవుని ఆత్మే నీలో ఉన్నాడు. ఆ నిశ్చేతి రాత్రి నీకుందా? ఇక్కడ ఎంతమందికి ఉందో నాకు తెలీదు. మీ అందరికీ నిశ్చేతి రాత్రి కలుగునుగాక. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడంటే, ఈయన వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే యేసు ప్రభు ద్వారా వచ్చాడు. తీతుపత్రిక 3:6 అంటే ఈయన ఎప్పటి వరకు ఉంటాడంటే, మరలా మన కొరకు యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన మనలో ఉంటాడు. బాధల్లో ఉంటాడా? భయాల్లో ఉంటాడా? కొండల్లో ఉంటాడా? లోయల్లో ఉంటాడా? ఎల్లప్పుడూ ఆయన నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమన్నాడు తెలుసా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. తిమోతి 2:1-7 మరలా భయపట్టకు మనం దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిమి. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8:15 ఒకటి చెప్తాను. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పనా? మీరు రక్షించబడ్డారనే నిశ్చయత లేకపోవటం వల్లే. కానీ నేను అదే ఈ రాత్రి ప్రార్థన ఏంటంటే, ఇక్కడ ఉన్నవారు అందరూ రక్షించబడిన వారైతే రక్షణ నిశ్చయత కలుగునుగాక. ఎవరైనా రక్షించబడకపోతే ఈ రాత్రి రక్షించబడుదురుగాక. రక్షణ నిశ్చయత యొక్క గొప్ప సంగతి ఏంటంటే, రక్షించబడిన నీ హృదయం కడగబడింది, అందులో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. అందుకనే మన పేరు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలయాలు కట్టడానికి పర్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు కదా? ఆలయాలు కట్టడానికి పర్మిషన్స్ లేవనే మాటే తప్పు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు అనుకుంటున్న ఆలయం కాదు. మనమందరం దేవుని ఆలయం. మీరందరూ దేవుని ఆలయం అయితే ఈ ఆలయం కట్టడానికి పర్మిషన్ అవసరమా? చెప్పాలి. ఈ ఆలయాన్ని ఎవరు కడుతున్నారు? మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎంతమందితో ప్రారంభించాడు తెలుసా సంఘాన్ని? ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు సంఘములో సంఖ్య ఎంత? వాస్తవంగా భూమి మీద యేసుప్రభు ఉన్నప్పుడు సంఘం లేదు కదా. ఆయన పరలోకానికి వెళ్ళాకే కదా సంఘం ప్రారంభించాడు. అంటే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు సంఘం లేదంటే ఎంత సంఖ్య? 0 అనుకోండి. ఆయన పరలోకానికి వెళ్ళినాక మేడగదులు ఎంతమంది ఉన్నారు? 120. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. కాబట్టి అబ్రహాంతో ఏమన్నాడు? 15వ అధ్యాయంలో నీ చేతనైతే అన్నాడు లేదా? ఆదికాండం 15:6 ఏమన్నాడు? నీ చేతనైతే లెక్కించమన్నాడు. నేను కూడా ఇలా చెప్తున్నాను, నిజమైన ఆలయం మనమేమో ఎక్కడైనా చర్చి కనపడితే దండం పెట్టుకుంటున్నాం. ఓకే, ఒకప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మీరు అందరూ చర్చి కనపడితే దండం పెట్టుకుంటారా? ఏమా చెప్పాలి. చర్చి కనబడితే దండం కాదు, నీవే దేవుని ఆలయమై ఉన్నావు, నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఓకే, ఏదైనా మందిరం కనపడితే అందులోకి వెళ్ళి ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ చర్చి చూసి దండం పెట్టుకోవటం కాదు. ఎందుకంటే నీవే దేవుని ఆలయం, నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. మనం ఎంత అవిశ్వాసంలో ఉన్నామంటే, నాలో దేవుడు ఉన్నాడనేది మనం మర్చిపోయి ఆ కట్టడంలో దేవుడు ఉన్నాడనే నమ్మకంలో బ్రతుకుతున్నాం. అందుకనే మన చుట్టూ ఏం ఆవరించాయి? భయాలు, ఆందోళనలు. ఏమైపోతాం. ఈ ప్రమాదం అయితే తప్పింది అంటున్నాం, కానీ ఇంకో ప్రమాదం రాకుండా ఉంటుందా అని కూడా అనుకుంటూ ఉంటారు లోపల. అనుకుంటారు లేదా? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా నేను ముగించే ముందు? ఒక్కసారి మీరు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11 చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 9:11.
చదవండి, ఎవరో చదువుతున్నారు సిస్టర్స్లో కూడా, చదవండి గట్టిగా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు. అమ్మ మళ్ళీ చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు కదా. మీలో ఎంతమంది బైబిల్ అంటే ఇష్టమో బైబిల్ ఎత్తి పట్టుకొని చూపించండి. నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం అన్నవాళ్ళు. రైట్. ఈ బైబిల్లో ఉన్న ఏదైనా వాక్యం మారిస్తే మీకు నచ్చిద్దా? నచ్చదు. ఎంత నచ్చదు అసలు. ఈ వాక్యం ఎవరైనా మారిస్తే నేను ఊరుకోను అన్నంత నచ్చిద్ది కదా మీకు. అలాగైతే ఇప్పుడు నేను ఆ వచనాన్ని మరొకలాగా చదువుతాను, మీకు నచ్చదన్నట్టుగానే ఉండాలి మీరు. ఓకేనా? చదవనా? అయితే క్రీస్తు రాబోచున్న కీడుల విషయమై ప్రధాన యాజకుడు. నచ్చిందా మీకు? నచ్చిందా? నచ్చలేదంటే అర్థమేంటి? మీ ఏ వాక్యం ఉందో ఆ వాక్యాన్ని మీరు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అక్కడ ఏ వాక్యం ఉంది? అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు. సో మనకెవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు. బిగ్గరగా చెప్పండి, మనకెవరున్నారు? నేను 3 మాటలు మీ హృదయంలో ఉంచుతున్నాను. మనకు రక్షకుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకోగానే మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ అని ఆయన మనలందరినీ ఆ ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచమంటున్నాడు. ఎవరా ప్రధాన యాజకుడు? రాబోచున్న మేలుల విషయమై భరోసా. భరోసానండి. భరోసా కేంద్రాలు ఉన్నాయి లేదా? భరోసా అంటే అంతకుముందు మనకు తెలియలే కానీ రైతు భరోసా కదండి. భరోసాలు మనకి ఇప్పుడు అర్థమైనవి కదండి. అలాగైతే మన భరోసా ఎవరు? యేసు ప్రభువే. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా స్పష్టంగా చెప్పండి, మన భరోసా ఎవరు? మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుని మీద దృష్టీకరించేటట్టు మనలో ఉండి పనిచేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈయన మనలోనికి ఎవరి ద్వారా వచ్చాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా. ఎంత ధన్యులమండి మనము. అసలు హెబ్రీ పత్రిక 8:1 ఒక్కసారి చదవండి. ఒక్కసారి హెబ్రీ 8:1. హెబ్రీ పత్రిక 8:1. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవ సంగతులు అనేవి సారాంశంలోకి వస్తాయి. గజిబిజిగా కలవరంగా ఉండవు. ఎన్నెన్నో వచనాలు ఉన్నాయండి, నాకు ఏం అర్థం అవ్వట్లేదండి అంటే నువ్వు స్పష్టంగా వినలేదు అంతే. వీటన్నిటికీ ఏముంది చెప్పండి? సారాంశం. యేసుప్రభు అమ్మాయి మార్గంలో పాత నిబంధన గ్రంథం అంతా చెప్పాడు. ఎలా చెప్పాడు తెలుసా? 24-27 లోకాలు ఇలా అన్నాడు. వచనముల భావం అంటే పాత నిబంధన గ్రంథం అంతటిని ఎందులోకి తీసుకురావచ్చు? ఒక భావంలోనికి కదండి. అలాగైతే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు గ్రంథకర్త? మేము వివరించుచున్న సంగతులు ఏముంది? సారాంశం ఏంటి చెప్పు తమ్ముడు, చదువు. సారాంశం ఏంటి? హల్లెలూయా. వీ హ్యావ్ ఏ హై ప్రీస్ట్. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు ఎవరెవరు ఉన్నారు చెప్పండి? నాకు రక్షకుడు ఉన్నాడు అనండి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనండి. నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు అనండి. ఎంత ధైర్యం అండి. డబ్బులు లేవు. ఇక్కడ ఉన్న చిన్నవాని వద్ద రొట్టెలు ఉన్నాయి కానీ ఇవి ఇంతమందికి ఏమాత్రం కదా. నాకు ఎవరు లేరు కోనేటిలోనికి దించడానికి అంటున్నాడు. అంటే ఎప్పుడు మనం లేదు 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 అనుకుంటున్నాం. కానీ ఈ రాత్రి తెలుసుకోవాలి, నువ్వు యేసు ప్రభు నమ్ముకోగానే నీ హృదయం కడగబడి నీ హృదయంలోనికి దైవాత్మ దిగి వచ్చాడు. మాత్రమే కాదు, ఆయన గురించి బైబిల్లో ఏముందంటే ఆయన 7 కన్నులు అనమాట. కన్నులు ఎప్పుడు మనకి ఏదో ఒకటి చూపిస్తాయి కదా. అయితే ఈ కన్ను మనకు ఎవరిని చూపిస్తుంది? అదిగో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. వీ హ్యావ్ ఏ హై ప్రీస్ట్. దేవునికి స్తోత్రం. భోజనాలు ఉన్నాయన్నా అందరికీనా? థ్యాంక్ యూ. ఉన్నాయని తెలుసులే కానీ ఊరికే మామూలుగా అడిగాను. ఇప్పుడు భోజనాల్లో కూర్చుంటాం కదా, వడ్డించే వాళ్ళలో మన ఫ్రెండ్ ఉంటే మనం ఎంత ధైర్యం కూర్చుంటాం కదా. మన ఫ్రెండ్ ఏమంటాడు? మన దగ్గరికి వచ్చినప్పటికి ఇక్కడ కొంచెం ఎక్కువ వేయండి. నిన్న కూడా వాళ్ళ తమ్ముడు పెళ్లి జరిగిందన్నమాట. ఎంత వేడి, ఎంత టెంపరేచర్ అన్నమాట కదా. అంత వేడిలో భోజనాలు చేస్తున్నప్పుడు మా పంక్తి దగ్గరికి వచ్చి వీళ్ళ కుటుంబం అంతా నిలబడింది. ఏమనంటే ఈ పంక్తిలో కొంచెం ఎక్కువ వెయ్యండి అంటున్నారు. అంటే వడ్డించేవాడు మనోడే. అలాగైతే చెప్పండి, పరలోకంలో ఉన్నవాడు ఎవరు? మనోడే. మన ప్రధాన యాజకుడు ఎవరి పక్షంగా వెళ్ళాడు? అయ్యో బాబో, ఎంత అద్భుతం అండి. మన పక్షంగా ఎవరికి కనబడ్డానికి? దేవునికి. అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఎవరు లేరు, ఫిర్యాదులు చేసేవాడు లేడు, మన పక్షంగా కనబడేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని దగ్గర ఫిర్యాదులు చేసేవాడు ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో నేరం మోపేవాడు ఉన్నాడు. ఆ ఫిర్యాదులు చేసేవాడిని, నేరం మోపేవాడిని ఒక దెబ్బతో కింద పడేసి మన పక్షముగా వాదించే యేసు ప్రభుని తన కుడిపార్శ్వాన్ని పెట్టుకున్నాడు. అందుకనే ఇప్పుడు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. నాకు మా నాన్నగారు లేరు. 2020 డిసెంబర్ 1న కోవిడ్ వచ్చినప్పుడు మేమెవరూ ఊహించని రీతిలో వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఈ వాక్యం నన్ను ఆదరించింది. ఏంటి ఆ వాక్యం అంటే, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎంత గొప్ప వర్తమానం అంటే, ఈ ప్రధాన యాజకుడు ఇప్పుడు మనుషుడుగా ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అక్కడ అంటే, ఆయన దేవుడే ఈ లోకానికి మనుషుడుగా వచ్చాడు, మరలా మనుషుడుగా లేచాడు, మరలా మనుషుడుగా వెళ్ళాడు, మనుషుడుగా దేవుని కనపడుతున్నాడు. అంటే అర్థమైందంటే మనుషులకు ఉండే బాధలు ఆయనకు అర్థమవుతాయి, అర్థమవ్వా? మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. నా ఏడుపు ఆయనకు అర్థమైద్ది, నా ఎమోషన్ ఆయనకు అర్థమైద్ది, మానసిక వ్యధ అర్థమైద్ది, నన్ను వేధించేవి నాకు ఆయనకు అర్థమవుతాయి. బట్టల షాపులో బొమ్మలకి బట్టలు వేసి ఉంటాయి కదండి, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి బాధ చెప్పుకున్నారా? చెప్పండి, అవుతారేంటి? చెప్పుకున్నారా? బొమ్మ దగ్గర బాధలు చెప్పుకోగలమా? కానీ మనం ఇప్పుడు ఎంత ధైర్యంగా ప్రార్థన చేస్తాం తెలుసా? అసలు మీకు తెలిసినా తెలియకపోయినా అందరూ ఇదే ప్రార్థన చేస్తున్నా. ఏమని? యేసు ప్రభువు నామమున అడుగుతున్నాము తండ్రి. అంటే అర్థం ఏంటి? మేము యేసు ప్రభు ద్వారా నీ దగ్గరికి వచ్చాం. నువ్వు ఎవరిని చూసి మాకు మేలు చేయాలా? యేసు ప్రభుని చూసి. ఎందుకు? ఆయన ఎవరు? మా ప్రధాన యాజకుడు. ఆయనను చూసి మాకు మేలు చేయి. నిజంగా ఈ కాన్షియస్నెస్ అంటే ఇటువంటి భావంతో ప్రార్థన చేయండి. నేను గుడ్ న్యూస్ చెప్తాను, మీ ప్రార్థనలు అన్నీ చాలా త్వరగా సమాధానంలోకి వస్తాయి. ఎటువంటి భావన వద్దు. వింటున్నాడా? కొన్నిసార్లు వింటున్నాడో లేదండి, వెళ్తుందో లేదండి అంటాం. రక్షించబడిన ప్రతి విశ్వాసికి రక్షణ విషయంలో నిశ్చయత ఉండాలి. ప్రతి ప్రార్థన వినబడుతుందనే నిశ్చయత కూడా కలుగునుగాక. ఆమేన్. ఇర్మియా గురించి ఉదయం జూమ్ మీటింగ్లో మొట్టమొదటి వర్తమానం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా ఊరి పేరు అనాతోతు. చెప్పండి, ఏ ఊరు? అనాతోతు అంటే అర్థమైందంటే ప్రార్థనకు సమాధానాలు. ఇర్మియా ఎక్కడ కాపురం ఉంటున్నాడు? ప్రార్థనకు సమాధానాల దగ్గర. అలాగైతే ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ కూడా యేసుప్రభు ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ప్రార్థన యొక్క సమాధానాల దగ్గర కూర్చోబెట్టాడు. అంటే మనం ఏం అడుగుతున్నామో అవన్నీ ప్రభువు మనకు ఖచ్చితంగా ఇస్తాడు, మేలు చేస్తాడు. ఎందుకంటే మన పక్షంగా యేసు ప్రభు దేవునికి కనబడుతున్నాడు. హల్లెలూయా. చివరి మాట, ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3 మాటలు గుర్తుపెట్టుకోమన్నాను కదా, 3 గుర్తుపెట్టుకొని నాకు చెప్తారా? మనకు రక్షకుడు ఉన్నాడు, చెప్పండి. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, చెప్పండి. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, చెప్పండి. రైట్. ఇప్పుడు మీరే చెప్పాలి. మనకు, దేవునికి స్తోత్రం. ఇంకా కొంచెం సౌండ్ పెంచండి. మనలో, మనకు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే ఇక నుంచి అయ్య బాబు ఆయన మహానుభావుడు అంటే గొప్ప అట్లా చెప్పొద్దు. అది రాజకీయ నాయకులు చెప్తారు. అలాగా మీరు చెప్పాలి. యేసు ప్రభు ఎవరంటే ఆయన నా రక్షకుడు. 2, యేసు ప్రభు ఎవరంటే నాలోనికి తన ఆత్మను పంపినవాడు. 3, యేసు ప్రభు ఎవరంటే ఇప్పుడు నా కొరకు పరలోకములో యాజకత్వం చేస్తున్నవాడు, జీవిస్తున్నవాడు, నన్ను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణమైన రక్షణ అంటే కేవలం పాపము నుండే కాదు, అన్ని విషయాల్లో ఆయన మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. 91వ కీర్తనలో ఉన్న రక్షణ అంతటిని ప్రభు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడికి మరణం ఉందా? ఎందుకు లేదు? ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభు ఇక చనిపోడండి. ఎందుకు చనిపోడంటే ఆయన ఆల్రెడీ ఒకసారి చనిపోయాడు. మనుషులు ఎన్నిసార్లు మృతి పొందుతారు? ఒక్కసారి. అలాగునే క్రీస్తు కూడా యేసు ప్రభు ఆల్రెడీ మన కొరకు ఒకసారి చనిపోయాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడికి ఎన్నటికీ చనిపోయాడు. పాత నిబంధనలు ఎవరైనా గర్భాలయంలోకి వెళ్ళి ఆలస్యం చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? అయిపోయి ఉంటాడండి కదా. జకరియా ఆలస్యానికి ఆశ్చర్యపడ్డారని ఉంది బైబిల్లో, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఎందుకంటే ఒకవేళ జకరియా ఏదైనా తప్పు చేసి లోపలికి వెళ్ళాడేమో, జకరియా చచ్చిపోయాడేమో అనే ఆందోళన వస్తుంది. కానీ మన ప్రధాన యాజకుడు ఎన్నడూ చనిపోడు, జీవిస్తున్నాడు అనే దాని దగ్గర కూడా ఇలా చెప్పారు. మోస్ట్ ఎలైవ్ పర్సన్ అండి ఆయన చాలా మెలకుగా ఉంటాడు. ఇక్కడ కూడా మనం బ్రతికాం కానీ కొంచెం ఎక్కడో మత్తు ఉండొచ్చు, ఒక నిద్ర మత్తు, ఏదో ఒక మత్తు ఉండొచ్చు, మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన మోస్ట్ ఎలైవ్గా అక్కడ మన కొరకు జీవిస్తున్నాడు.
అట్టి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. చివరి మాట యోహాను 21:22. చివరి మాట చదవండి, ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. అందరూ చదవండి. యోహాను 21:22. ఎంతమంది తీశారు? అందరూ చదవండి. యేసు ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు? నేను వస్తాను అన్నారు కదండి. ఏమన్నారు? నేను వస్తాను, వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టం కదండి. నిజంగా ఈ మాట చెప్తే ఎవరైనా నవ్వుతారు. ఈయన వెళ్తాడంట, ఆయన వచ్చేదాకా ఎవరు ఉంటారంట? యోహాను ఉంటాడంట. అందుకనే వాళ్ళందరిలో ఒక మాట చెప్పుకుంటున్నారు, ఏమని? యోహాను చనిపోడు అని అంటున్నారు ఆయన అనుకున్నారు. కానీ యేసుప్రభు చెప్పిన మాట నిజంగా నెరవేరింది. యేసుప్రభు వెళ్ళినప్పుడు యోహానును చూపిస్తూ ఏం చెప్పాడు? నేను వచ్చే వరకు ఇతడు ఉంటాడు అన్నాడు. అయితే అదే యోహాను ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాశాడు కాబట్టి యోహాను సంఘానికి సాదృశ్యం. అలాగైతే యేసుప్రభు వచ్చేదాకా సంఘం ఉంటుందా ఉండదా? 2026లో సంఘాన్ని మొత్తం ఖాళీ చేసేస్తానని ఎవరైనా శపథం చేశారనుకోండి, అయిద్దా? అవదు. భారతదేశంలో అసలు సంఘం అనేది లేకుండా ఎవరైనా చేస్తానంటే వారి వల్ల అయిద్దా? ఒక్కరి వల్ల అయిద్ది. ఎవరి వల్ల? మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాడు వల్ల అయిద్ది, అంతే. ఆయన వచ్చాడంటే ఆయన వారందరూ వెళ్ళిపోతారు. ఆయన వారందరూ వెళ్ళిపోతే ఈ లోకానికి హాని. ఎందుకంటే మనం ఎక్కడుంటే ఇది రక్షణ దినం, మనం వెళ్ళిపోతే ఈ లోకం మీదకు ఉగ్రత, తీర్పు వస్తుంది. లోతు ఆ గ్రామంలో ఉన్నంత వరకే ఆ గ్రామం మీద తీర్పు రాలేదు. కానీ లోతు ఎప్పుడైతే ఆ ఊరిలోంచి బయటకు వచ్చాడో ఆ ఊరి మీద ఏం పడినాయి? అగ్నిగంధకాలు. నోవహు ఓడలోనికి వెళ్ళక ముందే ఆ ఊరు బాగుంది. ఆయన వెళ్ళాడు, ఊరిలోనికి ఏమొచ్చిందండి? ప్రపంచమంత మీదకి జలప్రళయం. అలాగైతే ప్రియులారా, సంఘం ఆ మేఘంలోనికి వెళ్ళగానే, యేసు ప్రభుని కలుసుకోగానే ఈ లోకం మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది. మీలో ఎంతమంది ఈ విషయాలు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు వాతావరణాలు బాగాలేదు కదా. తాడేపల్లిగూడెంలో మన టెంపరేచర్ ఎంత వచ్చింది? 47 కదా. 47 అనే టెంపరేచర్ ఎక్కడొచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో? చదువుకున్న పిల్లలు చెప్పండి, ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైద్ది మన 2 రాష్ట్రాల్లో? రామగుండమే కదా, తెలంగాణ ప్రాంతంలో. కానీ ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత ఎక్కడికి వచ్చింది? మనుషులందరికీ ఫ్యూచర్ గురించి ఏమో మొదలైంది? భయం మొదలైపోయింది కదండి. ఈ ఉష్ణోగ్రతలు ఏంటి అనుకుంటున్నాం మనం. అసలు మీరు ఆలోచిస్తే ఏసీలు కూడా పనిచేయట్లేదు ఇప్పుడు. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సంఘం ఉండగానే పరిస్థితులు ఎలా ఉంటే, యేసు ప్రభు వచ్చి ఆయన సంఘాన్ని తీసుకెళ్ళిపోతే ఇక రక్షణ దినం అక్కడితో ముగించబడుతుంది. దేవుని యొక్క కృప ఈ రాత్రి మీ అందరితో మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకం మీదకు దేవుని తీర్పు రాబోతుంది. ఆ తీర్పు ఇంకా ఎందుకు ప్రారంభించబడలేదంటే కారణం సంఘాన్ని ఇంకా ప్రభు ఇక్కడ ఉంచాడు కాబట్టి. ఈ భూమి మీద సంఘం ఉన్నన్ని దినాలు ఈ లోకానికి భయమేమీ లేదు, నెమ్మదిగా ఉందన్నట్టే ఉంటుంది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన సంఘం ఆయనతో ఉండడానికి వెళ్ళిపోద్ది. నేను ఈ ఉదయం వాక్యం చెప్తూ కూడా ఒక మాట చెప్పాను. ఒకవేళ భయంకరమైన విపత్తి రాబోతుందని టీవీ 9లో చెప్పిన మనం భయపడకూడదు. ఎందుకంటే ఆ విపత్తు వచ్చే క్షణం ముందు ప్రభు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉత్తర దిక్కు నుండి తుఫాను రాబోతుంది, ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది అని అన్నప్పుడు ఇర్మియా నీకేం కనబడుతుందంటే ఉత్తర దిక్కు నుండి ఒక కీడు రాబోతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక క్రీస్తు విరోధి రాబోతున్నాడు. అతడు వచ్చిన తర్వాత ఉగ్రత దినం రాబోతుంది. ఈ లోకం మీదకు దేవుని యొక్క తీర్పులు రాబోతున్నాయి. కానీ ఈ తీర్పులు, ఈ ఉగ్రత దినం రాకముందే ప్రభు తన వారిని తనతో ఉండటానికి పక్షిరాజు వలె వచ్చి ఆయన తీసుకొని వెళ్తాడు. ఐగుప్తులో నుండి తన ప్రజలను రెక్కల మీద ఎలా తీసుకొచ్చాడో ఈ భూమి మీద నుండి కూడా ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. అది మన నిరీక్షణ. కాబట్టి మనందరికీ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఆయన పేరు పెండ్లి కుమారుడు. చెప్పండి, ఎవరైనా పెండ్లి కుమారుడు ఎవరి కొరకు వస్తాడు? ఖచ్చితంగా అంతే కదా. అలాగైతే యేసు ప్రభు రక్తము ద్వారా కొనబడిన వారు అందరూ ఆయనకు ప్రధానము చేయబడిన వారు, వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరి దృష్టి దేని మీద ఉంటుంది? అదేందండి విందన్నారు, సరే పర్లేదులే. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరి దృష్టి ఎక్కడైనా ఉంటుంది, కానీ పెళ్ళి కొడుకు దృష్టి ఎక్కడ ఉంటుంది? అలాగైతే ఇప్పుడు యేసు ప్రభు మరలా వచ్చేది లోకం కొరక, సంఘం కొరక? అలాగైతే మన కొరకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోకం అంతటి కొరకు కాదు. ఆయన మొదటిసారి లోకమును ప్రేమించాడు, ఇప్పుడు తన వారిని ప్రేమిస్తున్నాడు. అందుకని నేనేమంటానంటే, మీరు మావారు కాదని నేనేమంటలేదు, మీరు కూడా మావారు అవుదురుగాక.
లోకములో ఉన్నవారు కూడా సంఘంలోనికి వచ్చుదురుగాక. లోకములోని వారు ఎంతమంది సంఘంలోనికి రావచ్చు? అందరు రావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హెబ్రీ 2:9 అయిన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. దేవుడు 4 విషయాలు మనతో చెప్పాడు. మనకు రక్షకుడు ఉన్నాడు, మనకు పరిశుద్ధాత్మ ఉన్నాడు, మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు పెండ్లి కుమారుడు ఉన్నాడు. ఆయన నన్ను రక్షించాడు, ఆయన నాలో పరిశుద్ధాత్మను ఉంచాడు, నా కొరకు పరలోకంలో జీవిస్తున్నాడు, నా కొరకు త్వరగా రాబోతున్నాడు. ఈ స్వరం అనేకులకు చేరునుగాక. ఈ వర్తమానం మీరు విన్నారు, అనేకులకు మీరు చెప్పండి. మీకు ఎలా అర్థమైంది చెప్పండి. వారి జీవితాల్లో క్రీస్తును మధ్యలోనికి తీసుకొని రండి. ప్రభావం ఈ రాత్రి నుంచి వారిలో కూడా ప్రారంభించబడుతుంది. అట్టి ప్రభావం ఈ ప్రాంతాలను దర్శించునుగాక. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దృష్టికి మీరు తెచ్చిన ప్రతి వచనాన్ని బట్టి వందనాలు. నీ బంగారు వాక్యాలకే వందనాలు. ఇక్కడ కూర్చున్న వారందరికీ రక్షణ నిశ్చేత కలుగునుగాక. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి, నీ ఆత్మతో ముద్రించండి, నీ బిడ్డగా నన్ను అంగీకరించండి అనే తీర్మానం చేసుకునే హృదయం కలుగునుగాక. మేము చూస్తున్నామయ్యా, యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు ఆకస్మిక మరణాలు చూస్తున్నాం. ఇక్కడున్న ఎవ్వరు మరణములో ఉండకుందురుగాక. ఈ రాత్రే మరణములో నుండి జీవములోనికి దాటుదురుగాక అని ప్రార్థిస్తూ, ఇక్కడున్న వారందరి జీవితాల్లో పస్కా సెలబ్రేషన్స్, మరణము దాటింది, తీర్పు దాటింది అనే ఉత్సవం ప్రారంభించబడునుగాకని నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ, ఈ భారమైన కూడికను ప్రార్థనాపూర్వకంగా చేపట్టిన మా ప్రియులకి వందనాలు. మీరు మాతో ఉండి మాట్లాడిన సంగతులకి స్తోత్రం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి తల మీదకి రాత్రి నీ ఆశీర్వాదం దిగి వచ్చునుగాక. నీ ప్రభావం, నీ ఉజ్జీవం మా ప్రాంతాలను తడుపునుగాకని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ముగింపులోనికి వచ్చేసాం. లేదా ఏ ప్రాంతంలో కాదు, ఆయన పరిశుద్ధాత్మగా నీలో ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. చివరిగా ఆయన పెండ్లి కుమారుడుగా నీ కొరకై రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన్ని ప్రాముఖ్యంగా నీలోనికి ఆహ్వానించాలి. మరియా ఎలాగైతే ఆహ్వానించిందో అలాగూ మనము ఆహ్వానించాలి. మార్తా యేసు ప్రభు లోనికి రావడానికి ఆటంకంగా ఉంది, కానీ మరియా యేసు ప్రభు మాటల్ని ఆమె భద్రపరుచుకున్న కారణం చేత యేసు ప్రభు ఆమె గృహంలోనికి వచ్చాడు. చనిపోయిన లాజరును లేపాడు. చనిపోయిన లేదా మృతతుల్యమైన నీ జీవితంలో యేసు ప్రభు రాకతో ప్రతి ఒక్కరి జీవితం ఫలభరితంగా చేయబడుతుంది. అట్టి యేసు ప్రభుని మనమందరం కలిగి దీవించబడుదు కాగా. మరి ప్రాముఖ్యంగా ఎనోషి గారి కుటుంబానికి, మేరీ కుమారి వారి కుటుంబానికి దేవుడు సదా తోడయుండి వర్ధల చేయనుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బ్రదర్ గారు హానుక్ గారు ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాన్ని జాన్సన్ అయ్య గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మీ అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన మేము ఎప్పుడూ చూడనటువంటి ప్రాంతం మెరగ్గొడు గ్రామానికి నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకు నాయన మా ప్రియులు అయిన దేవుని సేవకులందరితో, అలాగే ఉన్నటువంటి నాయన అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి వారందరితో కలిసి నాయన సహవాసం చేయడానికి, మీ వాక్కులు వినడానికి తండ్రి మీరు అనుగ్రహించినటువంటి మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసులు నాయన ఎనోష్ గారిని మీరు ఈ ప్రాంతంలో మీరు నిలబెట్టుకొని అనేక ప్రాంతాల్లో మీరు వారి ద్వారా జరిగిస్తున్న పరిచయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి జీవితంలో, వారి భార్య జీవితంలో, వారి కుమారుని జీవితంలో నాయన మీరు చేసినటువంటి మేలును బట్టి నాయన మీరు చేసినటువంటి ఉపకారాలను నాయన వారు స్తుతించి మీ నామాన్ని అనేక మంది నాయన పిలుచుకొని మీ నామాన్ని గొప్ప చేయాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో మీ దాసుడిని ఇప్పటి వరకు నాయన మీరు ఆత్మపూర్ణులుగా చేసి మీరు అనుగ్రహించినటువంటి సంపూర్ణ సువార్తను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన యేసుక్రీస్తు ప్రభు నాయన మాకు
జీవితంలోనికి మధ్యలో ఉన్నప్పుడు ప్రభా సమస్తం ఆయన చేతికి ఇచ్చి అప్పగించినప్పుడు సమస్తము సఫలపరచబడుతుందని నాయన మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఒకప్పుడు నాయన మేము రక్షణ లేని వారుగా నాయన పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మీ యొక్క సువార్త ద్వారా రక్షించుకొని తండ్రి మీ కుమారులనే నాయన అధికారాన్ని మాకు ఇచ్చి ప్రభా ఈ రోజున రక్షకుని కలిగిన వానిగా మమ్మల్ని ఉంచారు. ఆ రక్షకుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి ఆత్మను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. నిరంతరము నాయన మా కొరకు జీవించే ప్రధాన యాజకుని మీద లక్ష్యముంచి నిరంతరము ఆయన యొద్ద నుంచి నాయన మేలు పొందుకునే వారుగా మమ్మల్ని ఉంచారు తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే నాయన పెండ్లి కుమారుడిగా మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం కొరకు మీరు త్వరలో రాబోతున్నారు అనే నిరీక్షణ మాకు ఉంచి ప్రభా ఆయన వచ్చే వరకు నాయన ఈ లోకంలో మేము సత్క్రియలతో నీతి క్రియలతో అలంకరించబడ్డానికి తండ్రి నాయన మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి సంఘం అనే ఏర్పాటును బట్టి నమ్మకమైనటువంటి నాయన గృహ నిర్వాహకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము అందరం కూడా తండ్రి నాయన ఇటు నిరీక్షణతో మీరు వచ్చే వరకు నాయన మేము మిమ్మల్ని నాయన కేంద్రంగా నాయన పెట్టి మధ్యలో నాయన సమస్తాన్ని మీకు అప్పగించి మీ చేతులకు అప్పగించి అన్నింటిలోనే ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితంలో మేము అందరం ముందుకు కొనసాగడానికి కృపను అనుగ్రహించమని ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక నాయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం సఫలమైందని నమ్ముతూ హృదయమారాధన నమ్ముతూ నాయన ఇప్పటివరకు ప్రారంభం నుంచి చివరి వరకు నాయన అననుకూల వాతావరణ పరిస్థితిని కూడా మీరు సఫలపరిచి ఇప్పటివరకు చక్కటి వాతావరణాన్ని ఇచ్చి నాయన మీరు సమస్తము మీ నామానికి మహింకరంగా మీరు జరిగించుకున్నందుకు హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ నాయన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఇప్పటివరకు మీరు చేసిన సహాయానికై నాయన మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలుకై హృదయమారా స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా ప్రభు నామానికే కలుగునుగా కానీ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తూ ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.